క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. 14వ వచనం నేను చదువుతున్నాను. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవివ్వగా, దైవజనుడైనటువంటి మోషే కాలము సంపూర్ణమైందని, ఇక మోషేను ఆయన తీసుకుపోతున్నాడు, అంటే మోషే మరణం కాబోతున్నాడు. ఇక్కడ హెచ్చరిక చేయబడుతున్న విషయాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి, అంటే ఎంతో బాధాకరం కూడా. ఎందుకంటే మోషే నాయకుడిగా ఉన్నప్పుడే పలుమార్లు ఈ ప్రజలు తిరుగుబడుతూ వచ్చారు, ఎదురాడుతూ వచ్చారు, సనుగుతూ గొనుగుతూ వచ్చారు. ఇప్పుడు మోషే నాయకత్వం తర్వాత కొత్త నాయకుడు యెహోషువ. మోషే ఉన్న దినాల్లోనే ఇలాగా తిరుగుబాటు చేశారే, యెహోషువ నాయకత్వంలో కూడా తప్పక వీళ్ళు తిరగబడతారు, దోషులవుతారు అని దేవుడు ముందే వారికి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒకవైపున మోషేకు కనానుకు వెళ్ళకూడదన్న బాధ, అనేక సంవత్సరాలుగా ప్రజల్ని నడిపించి ఎన్నో ఇబ్బందులు అనుభవించి చివరికి ఆ ప్రజల మీద కోపంతో దేవుడు మోషేని ఆపేశాడే, అదో బాధ. మరోవైపున తాను మరణించడం అనేది భక్తుడు కనుక దేవుని అనుమతితో ఇక అది పెద్దగా బాధ అనిపించకపోయినా, తన తర్వాత ఈ ప్రజలు దేవుని అనుసరించకుండా తప్పిపోతారేమో అన్నటువంటి బాధ మోషేలో. మీరు చూడండి, ఓ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు. ఇదివరకే తన పిల్లలు, కుమారులు కుమార్తెలు చక్కగా ఏదో సంపాదిస్తూ ఉద్యోగాల్లో ఉండి సెటిల్ అయిపోయారు అనుకోండి, పెద్దగా దుఃఖపడ్డు. ఎందుకంటే చాలా వయసుకు వచ్చేసాడు కనుక సంతోషంగా మరణిస్తాడు. కానీ కొంతమంది తల్లిదండ్రులకు ఉన్న ఆవేదన ఏంటంటే, వారు మరణం అవుతుంటారు, మరోవైపున కొంతమందికి వివాహం అయి ఉండదు, కొంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉండవు, అంటే ప్రయోజకులు అయి ఉండరు పిల్లలు. అది తీరని వ్యధ. దేవుడైన యెహోవా, దైవజనుడైన మోషే, వీరిద్దరూ పడుతున్న తపన ఈ అధ్యాయంలో అదే నాకు కనబడుతుంది. ఇక మోషే మరణిస్తాడు, ఆ తర్వాత ప్రజలు ఎలాగూ తప్పకుండా తప్పిపోతారని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మన పితరులు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు చూడండి. అయినా మన పితరుల గురించి ధ్యానిస్తున్నప్పుడు మన గురించే ధ్యానిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని పర్యాయాలు మనము ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయనకు కోపం పుట్టించాము కదా. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 4-5 వచనాల్లో, వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేల్ మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయని ఏడుస్తున్నారు. మాంసము లేక వారి ప్రాణములు సొమ్మసిల్లిపోయాయట. ఈ చవిసారము లేని ఆహారం మాకు అసహ్యమవుతుంది అని ప్రయాణంలో ఉన్నారు, అరణ్య మార్గంలో వెళ్తున్నారు. దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. స్తుతించకుండా దేవుడిస్తున్న ఆహారాన్ని, పోషణను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఇక మోషే అహరోనుల మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఏ విధంగా కోరహు, దాతాను, అభిరాములు ఒక గుంపును ప్రోగు చేసి మోషే అహరోనుల మీద తిరగబడి వారు కూడా పరిశుద్ధులని, వారికి నాయకత్వం కావాలని దేవుని కోపం రగులుకొని భూమి రెండుగా చీలి అనేకులను మృంగివేసిందే. తాత్కాలికంగా భయపడ్డారు. అయ్యో, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడే, ఇలా తిరగబడకూడదని తాత్కాలికంగా భయపడ్డారు. ఆ తర్వాత 16వ అధ్యాయంలోనే మరునాడు ఇజ్రాయేల్ సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపారు, ఈ ప్రజలు చచ్చిపోయేదానికి మీరే కారణమని మళ్ళీ తిరగబడుతున్నారు. అరే, తిరగబడినందుకే యెహోవా కోపం రగులుకుంది, భూమి వారిని మృంగేసిందిరా అంటే ఆ కారణాన్ని బట్టి మోషే అహరోనులే మీరే కారణమయ్యారని మళ్ళీ తిరగబడుతున్నారు. ఇక సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూస్తే, షిత్తీములో ఇజ్రాయేల్ ప్రజలు దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మోయాబురాలతో వ్యభిచారం చేస్తూ కనబడతారు. ఇలా నేను ఎవరినూ విమర్శించడం కాదు, ప్రజల యొక్క స్వభావం చూడండి. ఇక్కడ దేవుడు మోషే మాట్లాడుకుంటున్న విధానం ఏంటి? ఇంతకాలము నేను నడిపిస్తున్నా, నీవు ప్రవక్తగా వారి మధ్యలో ఉన్న ప్రజలు ఇలాగ తిరగబడుతున్నారు, పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న నీవు ఇక మరణిస్తున్నావు, యెహోషువ నాయకుడిగా ఉంటాడు, ఈ ప్రజలు తప్పగా తిరగబడతారు, కనుక ఏం చేద్దాం? 17వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో, కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవద్దు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును,
ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించినను అనుకొందురు. ఎలాగూ వీళ్ళు తిరుగుబాటు చేసే మనుషులు, మెడవంచని జనాంగం తప్పకుండా పాపం చేస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుని పరిశుద్ధత తట్టుకోలేదు, తిరిగి ఆయన వారి మీద కోపగించుకుంటాడు. కనుక వారి పాపములో నుండి, అపరాధములో నుండి కనీసం వారికి శ్రమ, కష్టము, హింస కలిగినప్పుడైనా యెహోవా తట్టు తిరిగి పశ్చాత్తపడేందుకు, వారికి జ్ఞాపకం వచ్చేందుకు ఒక కీర్తన రాసి వారికి నేర్పించమని చెబుతున్నాడు ఈ అధ్యాయంలో. మీరు 19వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇజ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇజ్రాయేళ్ల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. నిజంగా ఇది ఒక అద్భుతకరమైన విషయమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇంకా వాక్యము మనం ధ్యానించక మునుపు సంఘాల్లో ఆరాధిస్తూ ఉంటాం, పాటలు పాడుతుంటాం. భక్తులు ఎంతోమంది అనుభవాల నుండి పాటలు రాసి ఉంటారు. కొన్ని హెచ్చరికకు సంబంధించినవి, కొన్ని శ్రమల మధ్యలో ఓదార్పుకు సంబంధించినవి, కొన్ని దేవుని యొక్క కృపణ గురించి. ఇలా ప్రజలు తన్మయమై పాడుతూ, స్తుతిస్తూ, ఏడుస్తూ, అనేకులు పశ్చాత్తపడుతూ, కొందరు స్వస్థతపరచబడుతూ ఎన్నో ఆత్మీయమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉంటారు పాటలు పాడుతున్నప్పుడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి అనుభవం నాకున్నది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు మారు మనసు పాపక్షమాపణ పొంది రక్షణ పొందుతున్న ఆ తొలి దినాల్లో హైదరాబాద్ పట్టణంలో ఉన్నప్పుడు మేడ మీదకి వెళ్ళి ఒంటరిగా పదే పదే ఆ 2-3 పాటలు, నాకు ఇష్టమైన పాటలు పాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఏడుస్తూ గడిపేవాడిని. నిజముగా అందరూ అంతటా మారు మనసు పాపక్షమాపణ పొందాలని, ఆయన దీర్ఘశాంతం ఎదురు చూడకపోతే ఈ పాటికి చనిపోయి నరకానికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా. ఏదేమైనా ఈ అధ్యాయంలో ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు చాలా హృదయ వేదనగా ఉంది. తన ప్రజల పట్ల ఒకవైపున మోషేకు, ఒకవైపున దేవునికి ఉన్న సాక్ష్యం చూడండి. వారి తపన, వారు పడుతున్న ఆరాటం చూడండి. ఎలాగైనా పొరపాటు చేస్తారు, తప్పకుండా తప్పిపోతారు అంటున్నాడు. అలాగే తప్పిపోయినప్పుడు మళ్ళీ ఉగ్రతకు లోనవుతారు. శ్రమ పడినప్పుడు తిరిగి మళ్ళీ వీళ్ళు పశ్చాత్తపడేందుకైనా వీరికి మనం సహాయం చేయాలని ముందుగానే ఆలోచించి ఒక పాటను సిద్ధపరుస్తున్నారు. వచ్చే అధ్యాయంలో ఆ పాటను మనం ధ్యానం చేస్తాం. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీలో లేదా మనలో దేవునికి ఇలా మాటి మాటికి కోపాన్ని రేపిస్తున్నామా? వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? రోమీలతో హెచ్చరిక చేస్తూ పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, నీ కాఠిన్యము మార్పు చెందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఒకవైపున కుటుంబాల్లో పెద్దలు, తల్లిదండ్రులు, సంఘంలో పెద్దలు, దైవజనులు అనేకులు మన కొరకు ప్రార్థిస్తూ, మనల్ని పురికొల్పుతూ, మన కొరకు ప్రయాసపడుతూ, మనకు పరిచర్య చేస్తూ ఉండగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ తిరుగుబాటును, మూర్ఖత్వమును విడిచిపెట్టి ఆయనకు ఇష్టలుగా మనం మార్పు చెందవలసిన వారంగా ఉన్నాం. వ్యక్తిగతంగా నా గురించి, ఇదిగో నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు, లేదా నా సంఘ కాపరి, నా దేవుడు ఏమనుకుంటున్నాడో అన్న ఒక్క ఆలోచన ఎంత మంచిది కదా. ఆ ఒక్క ఆలోచనే నీ దశలను మార్చవచ్చు. ఆయన మాటకు లోబడి ఆయనకి ఇష్టలుగా జీవించినట్లుగా దేవుడు మెత్తని హృదయము మీకు దయచేయను గాక. ఆత్మ సంబంధమైన అన్ని విషయములలో మనం ఎదుగుచూ క్రీస్తులో సంపూర్ణల మగుటకు సాగిపోదము గాక. గాడ్ బ్లెస్ యూ.